సంఘానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్తో మనం సమావేశం అవుతున్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. గడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. అధ్యక్ష, దాన్ని కూడా అభినందిస్తున్నాను. చాలా సంతోషం, మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది, మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే, ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చెయ్యాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను, నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఇక్కడ రాజధాని లేదు, పట్టణ జనాభా తక్కువ, వ్యవసాయమే ఆధారం. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో, అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 14-19 ఈ అసెంబ్లీ దగ్గర
1 ఇయర్ ఆ లోపల ఈ అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాన నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా, మా ఉప ముఖ్యమంత్రి కానీ కొండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే వ్యక్తి. ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం, కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, అందరిలో ఉండాలి. అది నా మైండ్లో ఉండాలి, నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి, అందరి మైండ్లో ఉండాలి. తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 నెలల అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అన్నాడు, కానీ నేను రోజు కూడా చెప్పబెట్టుకుంటున్నా. కరెక్ట్గా ఈ నెల 14వ తారీఖుకి ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, పూర్తవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది 2 సంవత్సరాలకి మనం. అయితే అధ్యక్ష, ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష,
అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకొని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు అధ్యక్ష సంక్షేమం చాలామంది నన్ను అడిగారు, మీరు చేయగలుగుతారా, డబ్బులున్నాయా, ఎక్కడున్నాయి, సూపర్ 6 అన్నారు ఏంటని అడిగితే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, సంకల్పం ఉంది, అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు, ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరగడానికి దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీద మా గవర్నమెంట్ 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. ఫస్ట్ వైట్ పేపర్ జూలైలో 24 అమరావతి పైన ఇచ్చాం, 2 పవర్ సెక్టర్ పైన ఇచ్చాం, 3 ఎక్సైజ్ పాలసీ మీద ఇచ్చాం, 4 నేచురల్ రిసోర్సెస్ ల్యాండ్ మైన్ మినరల్ ఏ విధంగా దుర్వినియోగం చేశారు దానిపైన ఇచ్చాం, లా అండ్ ఆర్డర్ గంజాయి ఇవన్నిటిపైన ఇచ్చాం. అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండేవాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండేవాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకు 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండవ దిశ ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 3వ అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు లాస్ట్
ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు. ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ సహకరిస్తే ఆర్టీసీలు అన్నీ ఏసీ బస్సులు రావాలని, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూసే అధ్యక్ష ఈ సంవత్సరమే 1000 బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం. రాను రాను గ్రాడ్యువల్గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష, దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకోవడం కాకుండా దేశ అన్న క్యాంటీన్, కనీసం పేదవాడు ఎక్కడన్నా పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడి 50 రూపాయలు 100 రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్నా క్యాంటీన్ పెడితే, నిరుపేదల కోసం పెడితే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదనకుండా కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఒకరు కాదు దిశ, గౌడ సోదరులకి 10% మద్యం షాపుల్లో ఇచ్చాం, వడ్డెర సోదరులు ఆదుకుంటాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకు ఇచ్చాం. వీళ్ళు కాకుండా దేశ సమాజంలో ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి పూజారులకైతే 15,000 రూపాయలు ఇచ్చాం, ఇమాములకు ఇచ్చాం, మౌజముల్ని గౌరవించాం, పాస్టర్స్కి ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపేయకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దేశ ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి చేస్తేనే సంపద వస్తుంది, సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమం అభివృద్ధి 2 కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం సంక్షేమంలో మీరు చూస్తే అధ్యక్ష, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలను కూడా ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, ఈ హౌస్లో సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సమాజంలో జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ వర్గంలో బాగా లేకపోతే వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. అందుకే సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. P4 కూడా తీసుకొచ్చాం. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ప్రపంచంలో ఇది మెరుగైన విధానం కింద
ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఒక రోడ్డు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, పోర్ట్ కట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంట్లో మోడల్స్ కూడా వస్తున్నాయి. పీపీపీలోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఏ ఆస్తి కూడా దిశ పీపీపీలో ప్రైవేట్కి పీపీపీకి డిఫరెన్స్ ఉంది. పీపీపీలో ఏదైనా చేస్తే నిర్దిష్టమైన కాలం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు తెచ్చిన డెట్ కడతారు, తర్వాత ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. దిశ నేను చూశాను. నా పీరియడ్లోనే జేగురుపాడులో జీవీకేకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. 32 ఏళ్ళు అయింది. తిరిగి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం, దానికి కూడా స్టాండర్డ్స్ ప్రకారం పనిచేసి తిరిగి మనకు అప్పచెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దిశ ఇప్పుడు నేను తీసుకొచ్చిన పాలసీ రాబోయే రోజుల్లో దీని యొక్క ఇంపాక్ట్ కనబడుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. చాలామందికి సిఎస్ఆర్ ఉంది. కొంతమంది ఎక్కడికక్కడ వాళ్ళకు ఉండే డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు, ఒక కాలేజ్ పెడుతున్నారు. నిన్నే నేను చూశాను అధ్యక్ష, జిందాల్ వచ్చాడు, నవీన్ జిందాల్. అతను ట్రస్ట్ ద్వారా లా యూనివర్సిటీ పెట్టాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ లా యూనివర్సిటీ పెట్టాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఎవరైనా సీటు కావాలంటే, లా చేయాలంటే కంట్రీలోనే జిందాల్ అనే పేరు మనకి వినపడుస్తూ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇప్పుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ట్రస్ట్ ద్వారా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు సమాజం మనకు అన్నీ ఇస్తూ ఉంది. సమాజంలో ఇంకా మనతో పుట్టిన వాళ్ళు వెనకానున్నారు. అందుకే జన్మభూమి పెట్టాం. జన్మభూమి ద్వారా ఆ రోజు పెట్టిన కార్యక్రమం ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత అక్కడ పుట్టి పైకొచ్చిన వ్యక్తులు తీసుకోవాలని చెప్పి పెట్టాం. ఈరోజు పెట్టిన కార్యక్రమాన్ని మీరు చూస్తే వ్యక్తుల్ని, మనతో పుట్టిన మన బంధువులు ఇంకా పేదరికంలో ఉన్నారు, మన గ్రామంలో మనతో పుట్టిన వాళ్ళు పేదరికంలో ఉన్నారు. లేకుంటే ఈరోజు మనం అందరం ఆలోచించేది ఏంటంటే సంపద రావాలి, అభివృద్ధి జరగాలి. ఎగ్జాక్ట్గా 30 years బ్యాక్ అధ్యక్ష నేషనల్ హైవేస్ భయంకరంగా ఉండేటివి. యాజ్ చీఫ్ మినిస్టర్ నేను నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే 8 గంటలు పట్టేది. ఎక్కడ చూసినా 6 అడుగులు గుంతలు, గుంతలు ఎక్కడం దిగడం జరిపోయేది. ఈరోజు ఒక పాలసీ నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో తెచ్చారు. అది కూడా నేను సంతోషపడుతున్నా. నేను మలేషియాకు పోతే దేశం చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. 2 కోట్ల జనాభాకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 lane రోడ్, మంది 125 కోట్ల జనాభా. అలాంటి ఒక్క రోడ్డు లేకపోతే ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు చెప్తే ఇది సాధ్యం అంటే సాధ్యం అని చెప్పి గట్టిగా ఆయనకు చెప్తే మొట్టమొదటిసారిగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశారు. అది అవుతానే 4 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా 2 lane, 4 lane, 6 lane, 12 lane రోడ్స్ పోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు వ్యవస్థ ఉండే దేశం, సెకండ్ దేశం భారతదేశం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్రాన్ని అభినందిస్తున్న దేశం ఒక పాలసీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అధ్యక్ష. నేను అందరినీ కోరేది ఏంటంటే మనం అందరం ఆలోచించేది ఈ సభ ద్వారా బిలియనియర్స్ తయారు చేయడమే కాదు, కామన్ మ్యాన్ ఆదుకోవడం కూడా అవసరం. సంపద కొంతమంది దగ్గరనే పరిమితం అవడం కరెక్ట్ కాదు. కానీ అట్లని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తే అసలు సంపదే సృష్టించలేము. ఓసారి వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మీటింగుల్లో కూడా. ఆయన ఒకటే అన్నాడు, పంచమని అంటారు ఈ కమ్యూనిస్టులు, అసలు పంచే ఉంటే కదా పంచడానికి అనేవాడు. అంటే జోవియల్గా. అంటే సంపద లేకపోతే ఏం పంచుతాం అధ్యక్ష? పేదరికాన్ని పంచుతాం. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన దేశాలు కూడా చూసాం. కొన్ని దేశాలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా
మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పనిచేశారు. అలాంటి వ్యవస్థకు భారతదేశం స్థావరం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక పాలసీ. P4 ద్వారా అవసరమైతే గవర్నమెంట్ కూడా అనునిత్యం అలాంటి వారిని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు పేదరికం జీరో పావర్టీ పెట్టాం. జీరో పావర్టీ ప్రకారం వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఒక్కోసారి దేశ ఉండే ఎమ్మెల్యేలు అందరం కూడా పుట్టినప్పుడు అందరం పేదవాళ్ళగానే పుట్టాం, మామూలు కుటుంబాలనే పుట్టాం. నేను కూడా ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు 6వ తరగతికి 6 కిలోమీటర్లు నడిచిపోయి భోజనం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారితో వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. కానీ మనకు అవకాశాలు వచ్చాయి. ఓన్లీ 1%, 2% వచ్చాం. ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అనుకోని కానీ సిన్సియర్గా పనిచేస్తే P4 భారతదేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. రెండవ దిశ, ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే ఈ సూపర్ 6 ఇవన్నీ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మెగా PTM పెట్టాం, ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇటీవల టెక్నాలజీ మనం ఇక్కడ క్వాంటమ్ వాల్యూ పెట్టి దానికి ఆల్గరిథమ్స్ రాయడానికి కోర్సెస్ పెడితే 60,000 మంది 2 రోజుల్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. దశ మొన్న మెడ్రాస్ యూనివర్సిటీ, IIT చెన్నై ఈ ఆల్గరిథమ్స్ AI కింద కోర్సెస్ పెడితే 2,08,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 1,04,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దిశ 50% ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అది మన పిల్లల్లో ఉండే పాజిటివ్నెస్, పట్టుదల. వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించే శక్తి మన పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఎడ్యుకేషన్ కోసం ముందుకు పోతున్నాం. తొందరలోనే ఇక్కడ ఒక పక్కన ఎడ్యుకేషన్ మీద ఇది పెడుతున్నాయి, ఇంకొక పక్కన హెల్త్ కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మనం కష్టపడడం కాదు, మనందరం కానీ సమర్థవంతంగా పనిచేయగలిగి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే వండర్ చేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను దావోస్కి వెళ్ళాను అధ్యక్ష. దావోస్కి ఎందుకంటే అధ్యక్ష నేను 96 నుంచి వెళ్తున్నాను, నాట్ రీసెంట్గా. 96 నుంచి ఎందుకు పోతున్నానంటే ఒక ప్లేస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేసే అవకాశం వస్తుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది. రెండోది అందరితో కలిసే అవకాశం వస్తుంది. కంట్రీ హెడ్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని పోతే ఈసారి డిస్కషన్లో మెయిన్గా ఒకటి త్రూ AI $1 ట్రిలియన్ ఎకానమీ, డిస్రప్టివ్ డెవలప్మెంట్. ఏదైతే టెక్నాలజీతో పెనుమార్పులు వస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది అధ్యక్ష అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఎనర్జీ ట్రాన్సిషన్. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశంలో ఏది అమెరికాలో కూడా ఎక్కడికక్కడ గ్రిడ్స్ అన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్కి పంపించి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అంటే సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మన ప్రధానమంత్రి గారి విజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. దేశ నిన్నే నేను అమిత్ షా గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అవసరమైతే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ డెవలప్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు వేడిగా ట్రాన్స్మిషన్ లైన్స్ వేద్దాం, మిగిలిన రెగ్యులర్గా కావాల్సిన లైన్స్ అని సెపరేట్గా చేద్దాం. ఈ 2 సెపరేట్ చేస్తామనే విజన్ కూడా ఇచ్చారు.
అది ఇస్తే అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇప్పటికే వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. మన నీతి ఆయోగ్ నా దగ్గరికి వచ్చారు, ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారు. ఏదైతే ఎనర్జీ ట్రాన్సిషన్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైబ్రిడ్ మోడల్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఎనర్జీ ద్వారా నెక్స్ట్ లెవెల్కి పోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 2 మోడల్స్ అవుతాయి, మీరు చేయగలిగితే యాక్టివ్గా చేస్తున్నారు, దీన్ని లాజికల్గా తీసుకుపోగలిగితే ప్రపంచానికి ఒక మోడల్ అవుతుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. నేను మొన్న కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలందరినీ కోరా, ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, నేనే నా ఇంటి మీద కరెంటు తయారు చేసుకుంటాను, అవసరం నేను వాడుకుంటా, మిగిలితే గ్రిడ్కి ఇస్తా, స్వాపింగ్ తిరిగి నాకు కావాలంటే నేను తీసుకుంటా, మంత్లీ బిల్లో అడ్జస్ట్ చేసుకుంటాం, ఒకవేళ సర్ప్లస్ ఉంటే మీకు డబ్బులు తిరిగి పే చేస్తాం, మీరు ఎక్కువ వాడుకుంటే మీరు డిపార్ట్మెంట్కి కడతారు. అదే మరిగా అన్ని సబ్స్టేషన్లు అక్కడనే పవర్ జనరేట్ చేసి అవసరమైతే అక్కడ కూడా స్టోరేజ్ పెట్టి ఏ సబ్స్టేషన్ ఆ సబ్స్టేషన్కి సర్ప్లస్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం. గ్రిడ్లో కూడా పెట్టి మీరు దీని మీద శ్రద్ధ పెడితే ప్రతి ఒక్క ఇల్లు సోలార్ తయారు చేసే హౌస్గా తయారవుతుంది, ఇంకా కరెంటు కొనే పని ఉండదు. అదే సమయంలో ప్రతి ఒక్క పొలం దగ్గర కూడా పెట్టుకోగలిగితే రైతుకు కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి రావు. దీనికి కేంద్రం కూడా ఇస్తున్నట్టు నేను చాలాసార్లు చెప్పాను, కుసుమ్ గారు ఈ 2 చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులకు మనం పోతున్నాం అధ్యక్ష. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఈ నెల 16వ తారీఖున బిల్ గేట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ గేట్స్ ఫౌండేషన్ తరపున గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మనం కూడా దాన్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేశాం. అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది, ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. దిస్ విల్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్. అర్థం చేసుకోమని కోరుతున్నాను. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ సెషన్లోనే ఒక పాలసీ తీసుకొస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించడం లేదు, ఒక 20-30 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం 1.5 ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే ఎక్కువ ఉంటే జనాభా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం జనాభా పెరిగే పరిస్థితులు తక్కువ కనపడొస్తున్నాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, యూరోప్ అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. ఇండియా యాజ్ ఆన్ టుడే 2 అంటే ఎగ్జాక్ట్గా తగ్గాం. ఈ అడ్వాంటేజ్ ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇండియా కూడా ఏజింగ్ కంట్రీ అవుతుంది. దానికంటే ముందు సౌత్ ఇండియా మనం అందరం కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో 28 ఏళ్ళు ఏజింగ్ ఉంటే, యావరేజ్ ఏజ్ ఉంటే మంది 32 ఏళ్ళకి వెళ్ళింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. పాపులేషన్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. దీన్ని కానీ మనం చేయగలిగితే, ఒకప్పుడు నేను పాపులేషన్ ప్లానింగ్కి వెళ్ళాను. పాపులేషన్ ప్లానింగ్ అప్పుడు ఎవ్వరూ సాధ్యం కాదన్నారు, కానీ చాలా తొందరగా చేయగలిగాం. 1 డికేడ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో దిశ, నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, జాబ్ జాబ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం వస్తానే మెగా డిఎస్సి పెడతా అన్నాం. 1 సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత మీరందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టైఫండ్ కూడా 4,500 ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే 12,000 రూపాయలు చేసి ఇమ్మీడియట్గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈరోజు అధ్యక్ష ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నా, కొంతమంది ఉద్యోగాలు రాలేదంటారు. అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లా ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు. ల్యాండ్ ఇవ్వకూడదు, ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఉద్యోగాలు రావాలి. ఈరోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకి తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైంలో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష లాస్ట్ 1 yearలో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు 25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్. 5 ఏళ్ల అధ్యక్ష 1924 ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు. అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది అధ్యక్ష. అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది దిశ. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది, స్టీల్ సిటీ వస్తుంది. రామాయంపట్నంలో బీపీసీఎల్ పెడుతున్నారు. ఇది కూడా 1 lakh crores ఖర్చు పెడుతున్నారు. అది కూడా రెడీ అవుతుంది, రిఫైనరీ వస్తుంది. ఇలాంటి కంపెనీస్ అన్ని అధ్యక్ష సిఐఐ మీటింగ్ పెడితే నేను కూడా ఊహించలేదు. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 611 మంది ఎంఓయూలు చేశారు అధ్యక్ష. ఇప్పటికే 8,85,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. మొత్తం చూస్తే అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తాం అధ్యక్ష. జరిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మేము చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేర్లతో సహా పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క దిశ వాటర్. నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను దిశ, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి. ఊట కాలువలు ఉండేటివి.
రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకి ఇవ్వచ్చు అని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అధ్యక్ష. అది బిగిని అంద్రి నీవ, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగిరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టులని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి చివరి భూములకు నీళ్ళు ఇచ్చాం. అటు మడకశిర, ఇటు కుప్పానికి ఇచ్చాం. కొన్ని వందల చెరువులు నింపగలిగాం. రాబోయే సంవత్సరం చిత్తూరుకి ఇస్తాం. అదే సమయం రాయచోటి ఆ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీనివల్ల అధ్యక్ష నాట్ ఓన్లీ అంద్రేనీవా, ఇంకా మిగిలినటన్నీ కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం కడప వరకు తీసుకెళ్తాం. రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం అధ్యక్ష చాలామందికి ఐడియా ఉంది. ఒకవేళ మీకు కూడా సమయం ఉంటే అధ్యక్ష అందరూ కలిసి ఒకరోజు పోలవరం పోయిరండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ మీకు చూసే అవకాశం ఉండదు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు, ఇంకా రాబోయే రోజులు ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా లేవు. అలాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏ విధంగా చేశారు మీరు చూశారు అధ్యక్ష. బైఫర్కేషన్లో హైదరాబాద్ అటు వెళ్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇచ్చింది ఆ రోజు అమరావతి నేషనల్ ప్రాజెక్ట్ పెట్టారు అధ్యక్ష. కానీ ఆ చరిత్రతో అని చెప్పాలని చాలా టైం అవుతుంది. ఆ రోజు నేను గట్టిగా కేంద్రాన్ని 2014 రిక్వెస్ట్ చేశా. 7 మండలాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అది లేకపోతే పోలవరం కట్టలేం. ఆ 7 మండలాలు మనకి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నాకు. ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దానివల్ల ఈరోజు ఇది సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పెద్ద ప్రాజెక్టు మీరు ఆలోచిస్తే అధ్యక్ష కాపాడలేకుండా రాజకీయ కక్షతో దాన్ని గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయింది. డయాఫామ్ వాల్ అంటే ఏమి తెలియకుండా ఈ హౌస్లో మేము చూసాం. ఎన్ని మాట్లాడారంటే అధ్యక్ష నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను ఆ రోజుట్లో. అలాంటి ప్రాజెక్ట్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇదైతే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, నీటి భద్రతకు భరోసా, ఇది జరుగుతుంది అధ్యక్ష. చేపిస్తాం. అదే మరిగా అధ్యక్ష ఈరోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే అధ్యక్ష పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం
దగ్గర దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500 1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడడానికి ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండో అధ్యక్ష, అగ్రికల్చర్, రైతులు. ఈరోజు మన రైతాంగం చాలా, ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకో పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే అధ్యక్ష, నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఈ హౌస్లో ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోవడం కంటే ఈస్ట్ గోదావరి కంటే మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితికి ఈరోజు వచ్చింది. దీనికి నేను గర్వపడుతున్నా ఈ అసెంబ్లీలో. అంటే వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇస్తే ఏ విధంగా మారుతుందో ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈరోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్లో మనం ఉన్నాం రాయలసీమ వల్ల. రాబోయే రోజుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ మీద ఖర్చు పెట్టి ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచంలోని అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ఇన్క్లూడింగ్ మార్కాపూర్ వరకు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కేంద్రం కూడా ముందుకు వచ్చారు, నిర్మలా సీతారామన్ సపోర్ట్ చేస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ వస్తే చాలా వరకు మనకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. రెండోది, ఇప్పటికి మనం 400 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ళు పండిస్తున్నాం. దీన్ని 1,000 లక్షల మెట్రిక్ టన్నులు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రాబోయే 6-7 ఏళ్లలో 1,000 lakh మెట్రిక్ టన్స్ హార్టికల్చర్ పంటలు పండించే ఏకైక ప్రదేశం, సింగిల్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దశ, ఈరోజు మీరు ఒకసారి చూస్తే అక్వాకల్చర్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. 14-19 30% పెరిగింది. ఇటీవల కాలంలో ఇబ్బందులు వచ్చాయి. ఆ ప్రభుత్వం కూడా సరిగా పనిచేయకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేశాం. వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటున్నాం. ₹50 కరెంట్ ఇచ్చి ఈ కష్టకాలంలో అక్వాకల్చర్ రైతాంగాన్ని ఆదుకున్నాం. దీనివల్ల 17% గ్రోత్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది అక్వాకల్చర్లో. ఇప్పుడు కేంద్రం కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో మొట్టమొదటిసారిగా బెనిఫిట్ అయ్యే రైతాంగం అక్వాకల్చర్ రైతులని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఒకటే ఆలోచిస్తున్నా, అక్వాకల్చర్కి ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ప్రపంచంలోని
అతి పెద్ద అక్వాకల్చర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఈ రెంటి వల్ల రైతాంగానికి చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 24 గంటల్లో రైతుల దగ్గర పంట కొని వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దేశ వాణిజ్య పంటలు మన దగ్గర కొరత ఏం లేదు. ఈ మధ్య కేంద్రం కూడా కోకోనట్, కోకో, క్యాజునట్, కాఫీ ఈ 4 మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టారు. కొత్త ప్లాంటేషన్ పెట్టుకోవడం, న్యూ వెరైటీస్ తేవడం, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనం శ్రద్ధ పెడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇంకో పక్క మిరప ఇలాంటి వాణిజ్య పంటలు ఎక్కువ వేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. 1100 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధర లేకపోతే సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రైతును ఇబ్బందిని పడకుండా అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, ఎక్కడన్నా ఆత్మహత్యలు జరిగితే రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రత్యేకంగా ఆడిట్ చేసి అది కానీ వాస్తవం అయితే కరెక్టివ్ మెజర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఏ రైతు కానీ ఏ విద్యార్థి కానీ అధైర్యపడడం కానీ నేను ఈ విషయం కూడా అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఆత్మహత్యలు ఉండేటివి. ఇటీవల కాలంలో సరైన ఇంటర్వెన్షన్ లేకుండా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితికి వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధ పెట్టాం, చాలా వరకు గణనీయంగా ఆత్మహత్యలు తగ్గాయి. ఇంకా కూడా దీనిపైన శ్రద్ధ పెడతాం, పూర్తిగా ఆత్మహత్యల్ని నివారిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఈరోజు రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రోడ్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం. విద్యార్థులతో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరీక్షలో అందరికీ సీజన్ కూడా పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పరీక్షలు రాయాలి, బాగా మనం ప్రిపేర్ అవుతాం. అదే సమయంలో పరీక్షలు రాసినప్పుడు అందరం పాస్ అవ్వాలనుకుంటాం. ఓసారి ఎవరైనా ఫెయిల్ అయినా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి టెన్షన్ ఫీల్ కాకుండా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పేరెంట్స్ కూడా నేను చూస్తున్నాను, పిల్లలపైన ఎక్కువ ఒత్తిడి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళ ఆవేదన కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ప్రాక్టికాలిటీ జోడించి ముందుకు పోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కూడా ఎక్కడికక్కడ పిల్లలకు అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అతిపెద్ద కార్యక్రమం మీరు చూస్తే లాజిస్టిక్స్, రోడ్డు వ్యవస్థ, అదే మరి గూడ్స్ కానీ ఇంకొక పక్కన ప్యాసింజర్స్ కానీ ఈజీగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించే విధంగా పోతున్నాం. రాబోయే రోజుల్లో పెను మార్పులు రైల్వేలో వస్తున్నాయి. రైల్వే డిపార్ట్మెంట్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలోనే దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే 9,000, 8,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఇయర్ రాబోయే సంవత్సరం 11,000 ఖర్చు పెడుతున్నారు. ఇంకొక పక్కన ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు ఇప్పుడుండే రైల్వే లైన్ 2 లేన్ని 4 లేన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దిక్కల 3 లేన్ వచ్చింది, కొన్ని దిక్కల 4th లేన్ కూడా ప్రారంభిస్తున్నాం. అల్టిమేట్గా 4 లేన్ వస్తే ఎక్కడికక్కడ రైల్వే వ్యాగన్స్ కానీ ప్యాసింజర్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ నడిపే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్ అంతా కూడా డబుల్ గేజ్ వస్తుంది. డబుల్ గేజ్ అంటే 4 లేన్స్ వస్తాయి. అంటే మొత్తం కలిపి 2 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం శ్రద్ధ పెడితే రైల్వే డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త లైన్స్ కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రైల్వే స్టేషన్స్ అన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. ఇంకొక పక్కన 770 ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఎక్కడ లెవెల్ క్రాసింగ్ లేకుండా దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకొక పక్క నేషనల్ హైవేస్ కూడా అధ్యక్ష ఇప్పటికి శాంక్షన్ అంటే 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కూడా మనకు ఇది కేంద్రం ఇది రాష్ట్రం అనేది కాకుండా
రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు. మనం ఎన్నోసార్లు చెప్పాం, డబల్ ఇంజన్ సర్కార్, త్రిబుల్ ఫలితాలు రావాలి. అది మీరు కూడా శ్రద్ధ పెడితే ఇది వస్తుంది. అదే మాదిరిగా దేశ ప్రతి ఒక్క రోడ్డు గుంతలు పడిపోయినాయి. ఈరోజు మొత్తం గుంతలన్నీ కూడా పూడ్చే బాధ్యత తీసుకున్నాం. పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పటికే చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశాం. తొందరలోనే ఇక్కడే R&B మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన బాధ్యత తీసుకుంటాడు R&B రోడ్స్ వరకు. అదే మరి డిప్యూటీ సీఎం గారు కూడా శ్రద్ధ పెట్టి దగ్గర 4,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లపైన ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల మెరుగైన రోడ్డు వ్యవస్థ వస్తుంది. ఇకపోతే పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ దగ్గర మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక 20 ఎయిర్పోర్ట్లు వస్తాయి, దగ్గర ఒక 20 పోర్ట్లు వస్తాయి, చిన్నవి పెద్దవి. దీనివల్ల లాజిస్టిక్స్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ పవర్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు క్రియేట్ చేశారు. నేను ఆ రోజు కూడా ఇదే అసెంబ్లీలో చాలా విషయాలు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ మీద ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేశాం. మామూలుగా దిశ బ్రీఫ్గా మీరు చూస్తే కన్జ్యూమర్స్ పైన 32,166 కోట్లు వేశారు. అదే సమయంలో కరెంటు వాడకుండా సోలార్, విండ్, అపెక్స్ మీద 9,000 కోట్లు పే చేశారు. ఇంకొక పక్కన బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జెన్కో, డిలే ఇన్ ప్రొజెక్షన్, సోలార్, విండ్ ఇవన్నీ చేయకుండా చేసి 12,518 కోట్లు వేస్ట్ చేశారు. పోలవరం డిలే 1,044 కోట్లు అయింది. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 12,617 కోట్లు వేశారు. మొత్తం ఒక్క పవర్ యూటిలిటీస్ చూస్తే 1,22,422 కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు 5 ఏళ్లలో 78% నుంచి 98% కరెంటు ఛార్జీలు పెరిగాయి. నేను ఆ రోజు చెప్పాను, మా ప్రభుత్వం సమర్థవంతంతో పనిచేస్తాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 2 ఏళ్ళైనా కరెంటు ఛార్జీలు పెంచడం లేదు, పెంచం. వాళ్ళు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని, ట్రూ ఆఫ్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా మార్చి 4,860 కోట్ల రూపాయలు ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటున్న దిశ. అది మొదటి విజయం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచం, మెరుగైన ఎనర్జీ సరఫరా చేస్తామని మరొకసారి అందరికీ ఆలోచిస్తున్నారు. అది ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకో పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోతూ, ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే దిశ గవర్నెన్స్, సుపరిపాలన 3 వాగ్దానాలు చేశాం. వెల్ఫేర్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇస్తా ఉన్నాం. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నెంబర్ 1గా ఇస్తున్నాం. అభివృద్ధిని కూడా పట్టాలెక్కిస్తామని, అభివృద్ధిని ఇచ్చేస్తామని చెప్పాం. అభివృద్ధి కూడా అదే మరి చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. 980 సేవలు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఏది కూడా అన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్లైన్ చేశాం. అయితే ఆ దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క ఎగ్జాంపుల్ మీకు అందరూ చెప్తే, ల్యాండ్ రికార్డ్స్ ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉండే సభ్యులందరూ కూడా మీరు అర్థం చేసుకోగలిగితే, మొత్తం ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మనకు మేజర్గా మనం అందరూ ఫేస్ చేసే సమస్య 22A, అస్తవ్యస్తమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నీ వస్తాడని నాకు ఆశ్చర్యం వేసేది.
ఎక్కడికి పోయినా కొన్ని వందల మంది వచ్చేసేవాడు. ఆవేశం, బాధ, తపన, అన్యాయం జరిగిపోయింది, మీరు కరెక్ట్ చేయరా అని వస్తూ ఉంటే ఏంటని ఆలోచిస్తే నాకు 1.5 year దీన్ని అర్థం చేసుకోవడానికే సరిపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అధ్యక్ష వీళ్ళు చేసిన పని, వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. ఇది కోకొల్లలు. దానికి డైరెక్ట్ ఒక సాక్షి ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ముఖ్యమంత్రి, చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారా దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ ఉంటే పక్కన తీసుకోవచ్చు. హెలిప్యాడ్ కావాల్సి వస్తే ఒక పక్కన ల్యాండ్ చూడమన్నాడు, చూశారు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది, వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. బలవంతంగా హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే, ఇది ముఖ్యమంత్రి గారి హౌస్, మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి, ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది 2-3 మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 GORT నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక RDO ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటే ఆనాడు DGPని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి CCLA వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ప్రక్షాళన చేస్తున్నాం, ప్రొసీజర్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, ఇంకా 10 సార్లు. 2026 పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజముద్రతో వాళ్ళ యొక్క సర్వే రాళ్ల పైన కూడా ఇది లేకుండా QR కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ 1 year పనిచేయాల్సి వస్తూ ఉంది. అప్పుడే ఇది సాధ్యమయ్యే పరిస్థితికి వస్తూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న దేశ మైనింగ్ చూశారు, శాండ్ స్కామ్, పెద్ద స్కామ్. మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. అది ఇక్కడ వాళ్ళేవో తీసుకుపోలేని పరిస్థితి ఉంటే
ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్కవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి లిక్కర్ అధ్యక్ష, ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా అడల్ట్రేషన్, ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అవి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా జరిగాయి. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది. నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్. అలాంటి పెద్ద స్కామ్ ఇది. అంటే ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, హోలోగ్రామ్ పెట్టడం కానీ, క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ, బ్యాచ్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక పక్క యాక్షనే కాదు, భవిష్యత్తులో ఎక్కడ ఒక తగులు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు లా అండ్ ఆర్డర్, నేను చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాను అధ్యక్ష. ఈ హౌస్లో అందరికంటే నేనే పెద్ద బాధితుని కూడా అధ్యక్ష. ఒక సిద్ధాంతపరంగా పనిచేశాను. తీవ్రవాద సమస్య నాకెందుకు అనుకోలేదు. రాష్ట్రానికి అవరోధం అవుతుంది, అభివృద్ధికి అడ్డంకి అవుతుందనే ఉద్దేశంతో మీరు చేసే సిద్ధాంతం తప్పు అని ఎవరో చెప్పాను. దానివల్ల వాళ్ళందరూ నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చి 2023 సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ తరపున లాంఛనాలు ఇచ్చేదని పోతా ఉంటే బ్రహ్మోత్సవ సందర్భంగా నా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చింది. కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక పునర్జన్మ, ఆ జన్మనిచ్చింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే అదే మాదిరిగా రాయలసీమలో ఫ్యాక్షన్స్, ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు. ఒకప్పుడు రాయలసీమలో ఆ ఫ్యాక్షన్స్ మీద ఎన్నో సినిమాలు తీశారు. ఇక్కడే బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు, లేకుంటే చిరంజీవి గారు తీశారు, పవన్ కళ్యాణ్ గారు తీయలేదనుకుంటాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద లేదనుకుంటాను. మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు. వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం. మత విద్వేషాలు కంట్రోల్ చేశాం. ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఈ మధ్యకాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం. ఈ సమస్యలు లేవు ఇప్పుడు. రెండోది, నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, మార్చి 30th కంతా నక్సలైట్ సమస్య దేశంలో ఉండదని. కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డు అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండో అధ్యక్షాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది. దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం.
ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ నేను ఏ తప్పు చేయను. మనసావాస చెప్తాను. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి. ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, నేను ఆయన భక్తుడిని, అది కూడా జైన్, నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను. ఇటీవల వ్యాపారం చేశాను, ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక 20% అమ్మితే దగ్గర నాకు 20-30% అమ్మాను. అజ్ఞాత భక్తుడు, నాకు ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది. కాబట్టి ఆయనకు 122 కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను. తిరుమలకి వచ్చి అడిగాను. అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి 121 కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది. ఈ సందేశం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్ర జరగడానికి వీలు లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఒకసారి చూస్తే బాధేస్తుంది. వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్రలేసాను. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఐజీలు ఉంటారు, మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు, అందరూ ఉంటారు. సాక్షి పేపర్లోనే వచ్చింది, నేను చెప్పాను ఈ హౌస్లోని. సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. ఏ ఫిక్షన్లో కూడా రాదనుకుంటాను ఇవి. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతున్నారు, మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీ మేనేజర్ చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది.
నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని వేద్యాలు. ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగులుతాయి, మళ్ళా రికవర్ అవుతారు. వాళ్ళు పండించే పండ్ల తోటలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు, చీనీ చెట్లు నరికేసేవాడు. ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా. అలాంటి దౌర్జన్యాలు చేసేవారు. అవన్నీ కంట్రోల్ చేశాం. ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అధ్యక్ష నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా మిమ్మల్ందరినీ, ఒక 10 ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థత, వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీని ద్వారా నా ఆలోచన ఒకటే అధ్యక్ష, ప్రాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 3 ప్రాంతాలకు 3 ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం, 5 జోన్స్ పెట్టాం, 175 నియోజకవర్గాలకు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ 2047 స్వర్ణాంధ్ర, ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి 5,80,00,000 పాపులేషన్, మీడియం ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 32.5 సంవత్సరాలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి 80-85, ఇప్పుడు 70 సంవత్సరాల 6 నెలలు. అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి 60%, ఇప్పుడు 36%. సోషల్ ప్రొఫైల్ వచ్చి 100% లిటరసీ రేట్, ఇప్పుడు 72. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 45.8 కరెంట్లీ, ఇది 80% తీసుకెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 4%, అప్పటికి 2%కి రావాలి. షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ 95%, ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంది. ఎకనామిక్ ప్రొఫైల్ $2.2 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఈరోజు 180 బిలియన్ కరెంట్లీ. దీని మీద పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000, ఇప్పుడు $3,400. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే $450 బిలియన్, $20.7 బిలియన్ యాజ్ ఆన్ టుడే. రెన్యూబుల్ ఎనర్జీ 75%, ఇప్పుడు 30-35% ఉంది. ఇందులో కూడా యూత్, ఉమెన్, సీనియర్ సిటిజన్, ఫార్మర్, వల్నరబుల్ అండ్ ట్రైబల్ సెక్షన్స్, సర్వీస్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ తయారు చేశాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేస్తాం. ప్రపంచంలో జరిగే మార్పులు, లేకుంటే న్యూ టెక్నాలజీస్, న్యూ నాలెడ్జ్, ఇవన్నీ తీసుకొస్తాం. అల్టిమేట్గా 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి 3వ స్థానానికి వస్తాం. అది కూడా జరుగుతుంది. 2038కి 2వ స్థానానికి వస్తాం. అదే 47కి 1వ స్థానానికి వస్తాం. ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. ఈ సందర్భంగా నా సంకల్పం, మనందరి సంకల్పం, 2047కి ప్రపంచంలో తెలుగువారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉండాలనేది మనందరి సంకల్పం. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎకానమీగా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి నినాదం. దానికి ఒక పక్క సంపద, ఒక పక్క ఆరోగ్యం, ఇంకో పక్క ఆనందం. ఈ స్లోగన్తో ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం కంటే, లాస్ట్ ఇయర్ కంటే 19-24 ఏం జరిగిందో మనం చూసాం. 24 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాం, మెరుగైన క్వాలిటీ లైఫ్ చూపిస్తున్నాం.
ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం డబల్ అయ్యేట్టుగా చూస్తాం. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలో చూస్తాం. అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా చూస్తాం. అందరికీ సోషల్ రీఇంజనీరింగ్ కాకుండా సోషల్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అదే మనందరి విధానం. నేను ఇక్కడుండే సభ్యులందరినీ ఒకటి కోరుతున్నా, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మేమంతా రాష్ట్రం అంతా ఆలోచిస్తే మీరు మీ పరిధిలో ఆలోచించండి. మీ నియోజకవర్గం పార్లమెంట్లో ఉండే ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కానీ ఆ జిల్లా మంత్రులు కానీ మీ శాఖలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తద్వారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఒక పర్పస్ కోసం ఆలోచించి కానీ పనిచేస్తే తప్పకుండా అది సాధించే శక్తి మనందరికీ ఉంది. అది పబ్లిక్ పాలసీ కూడా చేయగలిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఈ సెషన్లో మళ్ళీ మీ అందరితో నేను కూర్చుంటాను, 11 to 1 కూర్చుంటానని చెప్పాను. మీరు చెప్పే ఉపన్యాసాలను వింటున్నా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు చెప్పగలిగితే దాని ప్రభావం మా పైన ఉంటుంది. మన పాలసీలు కూడా రిఫైన్ చేసుకుంటాం. నిరంతరంగా ఈ పని చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన విజయాలు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక హిస్టారికల్గా చేయగలిగాం. దీంతో నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈ 2 ఏళ్లలో ఈ పరిపాలన వల్ల నాకుండే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఎప్పుడూ లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే $15 బిలియన్ పెట్టుబడి ఒక గూగుల్ వచ్చాను, ఆర్సీఆర్ మిత్రులు వచ్చాడు. 20 నెలల్లో 20 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది. దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు. అలాంటి ఒక డైరెక్షన్, ఒక విధానం చెప్పిన గవర్నర్ని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు. అది ఏదో వాళ్లకు 11కి అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు. ఆ ఒక్క 11 నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మీరు పేపర్లు దించుకోవచ్చు, కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం. ఎలాంటి ఆలోచన చేశారు? దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.